రకాల వాడకం ద్వారా ప్రస్తుతం 19 టీఎంసీ చిల్లర ఉంది. అదేవిధంగా మిడ్ మానేరుకు సంబంధించి కూడా అక్కడ కూడా 22 టీఎంసీ వరకు కూడా 23 టీఎంసీ ఉంది. సో ఇందులో త్రాగునీటి అవసరాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మిడ్ మానేరులో 8 టీఎంసీలు చిల్లర, లోయర్ మానేరులో 7 టీఎంసీలను వదిలిపెట్టంగా 29 టీఎంసీ వాటర్ను కింద ఉండబడేటువంటి యొక్క వ్యవసాయ పంట పొలాలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ రైతులందరినీ కూడా వరి వేసుకునే రైతులు కావచ్చు, మిగతా ఆరుతడి పంటలు వేసుకునే రైతులందరికీ నిరాటంకంగా నీరు అందాలంటే ఈ యాసంగి కాలంలో గతంలో మనం ఏ విధంగానైతే వ్యవసాయం చేసుకునే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇస్తామో అది మొక్కజొన్న కావచ్చు, ఇతరత్ర పంటలు వరి మీదనే ఆధారపడకుండా మరి కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి అనేకమైనటువంటి పంటలు ఇలా వచ్చిన వ్యవసాయ అధికారులకు సూచిస్తారు. నీటి యొక్క లభ్యత దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా ఇటు కరీంనగర్కు సంబంధించిన శాసనసభ్యులం కావచ్చు, అటు వరంగల్కు సంబంధించిన శాసనసభ్యులం కావచ్చు, అటు నల్గొండకు సంబంధించినటువంటి నాయకులు శాసనసభ్యులందరం కూడా శ్రీరామ్ సాగర్ నుంచి కూడా వీలైనంత నీటిని తీసుకొని వచ్చి కింద క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగానికి ఇవ్వాలనే సంకల్పం మా దగ్గర ఉంది. నీటి లభ్యత కూడా అవసరం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పక్కన మేము రైతాంగానికి నీళ్ళు అందించాలనే సంకల్పం తీసుకున్నా, ఈ పక్కన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం బాధ్యులంగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాన్ని తీసుకోండి. రైతాంగం కూడా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ముందుకు కొనసాగేటువంటి విధంగా ముందుకు పొమ్మని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క సంవత్సరానికి వేడుకలు పలుకుతూ మార్పుకు నాంది పలికినటువంటి 2023 స్ఫూర్తిగా భవిష్యత్తులో రాబోయే కాలంలో కూడా 2024 అందరికీ శుభప్రదంగా ఉండాలని, ముఖ్యంగా రైతు రాజ్యం, రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 146 కిలోమీటర్ ఇక్కడ నుండి సూర్యాపేట వరకు ఫేజ్ 1 కింద 146 నుంచి 294 కిలోమీటర్ల మహబూబాబాద్ దాకా, దాని నుంచి మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా నీటిని యాసంగి పంటకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజును గౌరవ శాసనసభ్యులు మానకొండూరు కవంపల్లి సత్యనారాయణ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ సిఈ గారు, ఎస్సీ గారు తదితర అధికారులు, ఇటు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు, మిగతా పాత్రికేయులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా లోయర్ మానేర్